హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఎక్కడున్నాను మీకు అర్థమై ఉంటుంది. శ్రీ గంగా భవాని గార్డెన్స్లో ఉన్నాను. ఇక్కడైతే డిఫరెంట్ ప్లాంట్స్ దొరుకుతున్నాయి అండ్ చూడడానికి చాలా అందంగా కనిపిస్తున్నాయి. సో చూసేద్దాం మరి. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సరే ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం పదండి. ఈరోజు మనం టేబుల్ ప్లాంట్స్ గురించి తెలుసుకుందాం. చూసారు కదా, దీని పేరు వచ్చేసి ఫిష్ కాటేస్ అని పిలుస్తూ ఉంటారు. ఇదైతే చాలా ఫేమస్ మొక్క. ఇండోర్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు అండ్ టేబుల్ ప్లాంట్గా అయితే పర్ఫెక్ట్ జోడీ అనమాట. అండ్ మనం దీన్ని గమనించినట్టయితే చాలా మంచి విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఏంటి అంటే దీనికి ముళ్ళులు ఉన్నాయి కదా, ఈ ముళ్ళులు అయితే మనకి రెడ్ కలర్లో ఉంటాయన్నమాట. చూడండి, మొత్తం రెడ్ కలర్ అనమాట పైన అంతా కూడా. అండ్ మనకి స్పైడర్ మనకు తెలుసు కదా, వలయాలు ఎలాగ అల్లుకుంటూ ఉంటుంది, సేమ్ అలాగే ఇది కూడా స్పైడర్ లాగా మొత్తం వలయాలను అల్లుకుంటూ ఉంటుంది. చూడండి, మీరు చూసినట్టయితే చాలా గమనించవచ్చు. చూడండి ఎంత అందంగా ఉంటుందో. అండ్ ఇంకొకటి ఏంటంటే అప్పుడప్పుడు చిన్నగా కొన్ని ఫ్లవర్స్ కూడా వస్తూ ఉంటాయంట. అవి చూడడానికి ఎలా ఉంటాయంటే వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉంటాయి. దీనికైతే లేవు ప్రెసెంట్, బట్ ఎప్పుడైనా సమ్ టైమ్స్ వస్తూ ఉంటే, కాకపోతే మరీ అంత పెద్ద పువ్వులేం కాదు, చిన్నగా పూస్తూ ఉంటే దానివల్ల అందంగా ఈ ముళ్ళులున్న చోటే చాలా అందంగా పూస్తూ ఉంటాయి కాబట్టి చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఆ టైంలో మనకి నార్మల్గా అయితే ఎక్కువగా పూయవు, ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి ఎప్పుడో పూస్తూ ఉంటే ఆ టైంలో చూడడానికి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అప్పటి వరకు ముళ్ళ ప్లాంట్లా ఉన్నది ఫుల్ ఫ్లవర్స్తో కవర్ అయిపోతూ ఉంటుంది. చూడండి ఎంత అందంగా ఉందో, చాలా క్యూట్ ఉంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది? ఇలాంటి టేబుల్ ప్లాంట్స్ ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం రండి. ఈ ప్లాంట్ పేరు వచ్చేసి ఎచెవేరియా బ్లూకస్ అని పిలుస్తూ ఉంటారు. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అచ్చు ఎలా అనిపిస్తుంది అంటే మన కాయగూరలో క్యాబేజీ ఉంటుంది కదా, కొంచెం అలాగే అనిపిస్తూ ఉంటుంది. చూడండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే దీని అంచులు ఎలా ఉంటాయంటే రింగులుగా భలేగా ఫామ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆకులే అందంగా ఫామ్ అవుతుంది కాబట్టి చాలా అందంగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ దీనికైతే రెడ్ సాయిల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రెడ్ సాయిల్ ఎంత వాటర్ వేసినా కూడా ఇంకిపోతుంది కాబట్టి దీనికైతే రెడ్ సాయిల్ సెట్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇయర్లో కొన్నిసార్లు అంటే ఎండ ఎప్పుడైతే తగులుతుందో ఆ టైంలో ఏం చేస్తుందంటే మొత్తం గ్రీనిష్గా ఉంది కదా, ఇది అంచులు ఏమవుతాయంటే రెడ్గా లేదంటే లావెండిష్ కలర్లో మారుతూ ఉంటుందంట. చూడండి ఎంత అందంగా ఉందో. ఈ మొక్కకి ఇంకొక ప్రత్యేకత ఉంది. ఏంటంటే దీనికి వేసవి కాలంలో అంటే సమ్మర్ సీజన్లో ఎక్కువగా పువ్వులు వస్తూ ఉంటాయంట. చూడండి, పైన మీకు అబ్జర్వ్ చేసినట్టయితే కనిపిస్తుంది. చూడడానికి ఎలా ఉంటుందంటే మొగ్గలా అనిపిస్తూ ఉంటుంది. చిన్న పువ్వులు అనమాట, చాలా అందంగా వస్తూ ఉంటే చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది. ఎందుకు అంటే ఇది మొత్తం కూడా గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది కాబట్టి చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అండ్ ఇండోర్ ప్లాంట్కి అయితే పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే దీనికి సెమీ సన్లైట్ అయితే సెట్ అయిపోతుంది. ఎందుకంటే ఇది మరీ డార్క్ ప్లేసెస్లో ఉంచలేము. సో ఏం చేస్తామంటే అప్పుడప్పుడు బయట సన్లైట్లో పెట్టాము అంటే దీని అందం బయటపడుతుంది అనమాట. అంటే టర్నింగ్ పాయింట్ అంటూ ఉంటారు కదా, లైక్ ఏంటంటే ఇది గ్రీన్ కలర్లో ఉండేది రెడ్ కలర్లో కొంచెం అంచులు మారుతుంటే దానివల్ల చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఏ కాంతినైనా సెట్ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో కదా. ఇంత చిన్న ప్లాంట్కి పువ్వులు కూడా అంటే చాలా అందంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ మొక్క దగ్గర 12 ఇంచెస్ వరకు పెరుగుతుందంట, అంతకంటే పెరగదు. ఆ 12 ఇంచెస్ వరకు పెరుగుతుంది. చూడండి ఎంత బాగుందో కదా. ఇలాంటి మొక్కలు ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి, వాటిని కూడా చూద్దాం. ఈ మొక్క పేరు వచ్చేసి లిప్స్టిక్ ఎచెవేరియా అని పిలుస్తూ ఉంటారు. ఇదైతే ఎక్కువగా మెక్సికోలో ఎక్కువ దొరుకుతూ ఉంటుంది, ఎందుకంటే అక్కడ బాగా పెరుగుతూ ఉంటుందంట. అలాగే హిల్ స్టేషన్స్లో అంటే మెక్సికోలో ఎక్కువగా హిల్ స్టేషన్లో పెరుగుతూ ఉంటాయంట. దీని స్పెషాలిటీ ఏంటంటే ఎంత కరువు వచ్చినా అంటే వాటర్ లేకపోయినా కూడా చాలా కాలం వరకు బతికేస్తుంది. సో ఈ మొక్క స్పెషాలిటీ అయితే అది. ఎక్కువగా ఇండోర్లో పెంచుతూ ఉంటారు. అండ్ చూడ్డానికి అచ్చు లోటస్లా అనిపిస్తూ ఉంటుంది, కాకపోతే కొంచెం మందటి ఆకులు కలిగి ఉంటుంది. చూడండి, అండ్ ప్రతి ఆకు కూడా ఎలా అనిపిస్తుంది అంటే ట్రయాంగిల్ షేప్లో అనిపిస్తుంటుంది. చూడండి ఎంత బాగుంటుందో. అండ్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మొత్తం గ్రీన్ కలరే, బట్ మనకి అంచుల్లో ఎలా ఉంటుందంటే రెడ్ కలర్లో ఉంటుంది, రెడ్డిష్ కలర్లో ఉంటుంది. దానివల్ల డబల్ షేడ్లో అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇదైతే సెమీ షేడ్లో పెరుగుతూ ఉంటుంది. టేబుల్ ప్లాంట్కి అయితే పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎక్కువ రెడ్ సాయిల్ యూజ్ చేయాలని చెప్పి అండ్ కోకోపీట్ కూడా యూజ్ చేస్తారు. చూడండి ఎంత అందంగా ఉందో.
అండ్ నేను అబ్జర్వ్ చేసిన అయితే దీనికి సన్నగా చిగుర్లు కూడా వస్తున్నాయి. చూడండి ఎంత బాగుందో, మొత్తం కూడా గ్రీన్ కలర్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మొత్తం వాటరీ ప్లాంట్ అంట. ఎందుకంటే మొత్తం కూడా మనం చూసినట్టయితే మందంగా ఉంటుంది కదా ఆకులు, మొత్తం కూడా వాటర్ కలిగి ఉంటుంది కాబట్టి ఎక్కువ సంవత్సరాలు వచ్చేస్తుంది. అండ్ ఇంట్లో ఒక్కసారి తీసుకెళ్ళాము అంటే చక్కగా ఎన్నో సంవత్సరాలు వస్తుంది కాబట్టి మళ్ళీ కొత్త కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఇంకా ఇలాంటి ప్లాంట్స్ ఇక్కడ చాలా ఉన్నాయి, చూద్దాం రండి. ఈ మొక్క పేరు అయితే గోస్ట్ ఎచెవెరియా అని పిలుస్తుంటారు. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఎందుకు అన్నానంటే చాలా డిఫరెంట్ కలర్ ఉంటుంది అండ్ డిఫరెంట్ షేప్ ఉంటుంది. మన హెచెవెరియాలో చాలా వరకు చాలా మొక్క కనిపిస్తూ ఉంటాయి, బట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెన్స్ ఉంటుంది. అంటే లైక్ చూడడానికి కొన్ని అయితే మందంగా ఉంటాయి, కొన్ని అయితే చాలా పదునుగా ఉంటాయి, అలా అనమాట. చూడండి మనం దీన్ని చూసినట్టయితే మొత్తం షేప్ మొత్తం కూడా మారిపోయి ఉంటుంది. అంటే ఈ ఆకులు చూడండి ఎంత మందంగా ఉంటాయో, అండ్ చూడడానికి కూడా బూడిద రంగు అంటుంటారు కదా, సేమ్ అదే కలర్లో ఉంటుంది. నేను నార్మల్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే మొత్తం కిందన అయితే మొత్తం గ్రీన్ కలర్ ఉంది, పైకి వచ్చేసరికి లైట్ పింక్ కలర్ మనకి షేడ్ వస్తుంది బ్లూ కలర్ మీద. దానివల్ల బూడిద రంగు అంటారు కదా, ఆ కలర్ అయితే మనకి అపియర్ అవుతుంది. చూడండి ఎంత అందంగా ఉందో, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఎక్కువగా మనం నార్మల్గా ఇండోర్ ప్లాంట్స్ అయినా అప్పుడప్పుడు సన్లైట్లో పెడుతూ ఉంటాం కదా, లేదంటే అప్పుడప్పుడు నీళ్ళు ఆవిరైపోతూ ఉంటాయి కదా. ఇది ఏం చేస్తుందంటే నీళ్ళు ఎక్కువగా సన్లైట్ వల్ల ఆవిరవ్వకుండా హెల్ప్ చేస్తుందంట ఈ కండరాలు ఇవన్నీ కూడా. అండ్ మనం చూసినట్టయితే చాలా అందంగా అనిపిస్తుంది. ఎందుకు అంటే హెచెవెరియాలో ఇది ఎక్కువగా ఒక స్టెమ్ కలిగి ఉంటుంది అనమాట. మనం ఎక్కువగా ఈ స్పీషీస్లో చూసామంటే స్టెమ్ ఉండదు, నార్మల్గా అయితే ఆకులు మాత్రమే ఉంటాయి. బట్ దీనికి అయితే నిలువుగా స్టెమ్ ఉంటుంది, దానికి ఆకులు మందంగా ఉంటాయి. చూడండి ఇది దగ్గర దగ్గర 12 to 13 ఇంచెస్ వరకు పెరుగుతుంది. చూడండి ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది కదా. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఇండోర్ ప్లాంట్స్లో ఇదైతే బెస్ట్ ప్లాంట్ అని చెప్పుకోవచ్చు. చూడడానికి చాలా అందంగా ఉంటుంది కాబట్టి డెకరేటివ్ ప్లాంట్ అనమాట. ఇదైతే ఎక్కువగా ప్రిఫర్ చేయవచ్చు, అలంకరణకి కట్టే సెట్ అయిపోతుంది. ఇంకా చాలా ప్లాంట్స్ ఉన్నాయి, చూద్దాం రండి. ఈ మొక్క పేరు గ్రాఫ్టెడ్ మూన్ కాటేస్ అని పిలుస్తూ ఉంటారు. మనం అబ్జర్వ్ చేసినట్టయితే దగ్గర దగ్గర కలర్స్ అయితే నేను 3 చూసాను, మీకు ఒకసారి కలర్స్ చూపించేస్తాను. చూడండి ఇది ఎల్లో అనమాట, ఇది పింక్, అండ్ ఇంకో కలర్ కూడా ఉంది. ఇంకో కలర్ వచ్చేసి మనకి బ్రౌన్ కలర్ అనమాట. బాగుంది కదా. వీటి గురించి తెలుసుకుందాం ఫస్ట్. అండ్ ఇదైతే ఒక ఇండోర్ మొక్క అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా అయితే మనం టేబుల్ ప్లాంట్స్ కింద యూజ్ చేస్తూ ఉంటారు. అంటే చూడడానికి డెకరేటివ్గా అందంగా ఉండాలనుకుంటే ఇలాంటి ప్లాంట్స్ ఎక్కువగా పెడుతూ ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది బయట సన్లైట్లో పెట్టినా కూడా బాగా పెరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నార్మల్గా పైన మీకు ఒక టాప్లో ఒక టోపీలా కనిపిస్తుంది కదా, ఇదైతే మ్యాక్సిమం ఫుడ్ తయారు చేసుకోలేదంట. ఈ కిందన ఉంది కదా గ్రీన్ కలర్ స్టెమ్ వచ్చేసి, ఇదైతే ఫోటోసింథసిస్ అయితే ఇక్కడ జరుగుతూ ఉంటుందంట. సో ఇక్కడ జరిగిన ఫోటోసింథసిస్ పైకి మనకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తుందంట. అంటే ఇది బాగా హెల్తీగా అందంగా ఉండడానికి హెల్ప్ చేస్తుందంట ఈ గ్రీన్ కలర్ అనమాట. మామూలుగా అయితే ప్లాంట్స్లో ఫోటోసింథసిస్ జరిగేటప్పుడు ఎవ్రీ పార్ట్లో జరుగుతూ ఉంటుంది, బట్ దీంట్లో అయితే కొంచెం డిఫరెంట్గా జరుగుతూ ఉంటుంది. మనకైతే ఎక్కువగా చూడడానికి అందంగా ఉండడానికి ఇక్కడ ఎక్కువ గ్రాఫ్ట్స్ చేస్తూ ఉంటారు. ఇది ఎక్కువగా మనకి ఇంట్లో పెంచుతూ ఉంటారు. అండ్ దీనికైతే కోకోపీట్ యూస్ చేశాను, నేను చూశాను ఇందాకలో. బ్లాక్ సాయిల్ ప్లస్ కోకోపీట్ అయితే యూస్ చేశారు చూడండి. అండ్ దీనికైతే వాటరింగ్ లైట్గా సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. చూడండి ఎంత చిన్న దాంట్లో ప్లాంట్ చేశారు. అండ్ కొంచెం పెద్ద దాంట్లో ట్రాన్స్ఫర్ చేశారంటే కొంచెం పెద్దగా ఎదుగుతుంది. అంటే దగ్గర దగ్గర ఒక 20 to 23 ఇంచెస్ వరకు ఎదుగుతుంది. చూడండి ఎంత బాగుందో. మన ఇంట్లో కొంచెం కలర్ఫుల్గా బ్రైట్గా కనిపించాలనుకుంటే టేబుల్స్ మీద కానీ, లేదంటే ఎక్కువగా టేబుల్స్ మీద పెడుతుంటాం కదా, లైక్ టీ పాయ్స్ మీద పెడుతూ ఉంటాం కదా, కావాలనుకుంటే మనం తీసుకొచ్చి చూడండి, చాలా డిఫరెంట్ కలర్లో అనిపిస్తుంది కదా. నాకైతే బాగా నచ్చింది. ఇలాంటి టేబుల్ ప్లాంట్స్ ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం. ఈ మొక్క పేరు వచ్చేసి సెడవేరియా రోలి అని పిలుస్తూ ఉంటారు. చూడడానికి ఎంత అందంగా ఉంది కదా, నాకైతే బాగా నచ్చేసింది. ఎందుకు అంటే మనకి తెలుస్తూ ఉంటాయి కదా, చిన్న రోజెస్ ఉంటాయి కదా, ముద్దు ముద్దుగా క్యూట్గా టైనీగా భలే ఉంటాయి కదా, సేమ్ అదే ఆకారంలో ఉంటాయి అన్నమాట. రూపం అయితే అలాగే ఉంటుంది, బట్ ఇదైతే రోజెస్ కాదు, ఇవైతే లీవ్స్తో ఏర్పడి ఉంటుంది అనమాట. చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. చూడండి నార్మల్గా అయితే మనకి ఏదైనా ప్లాంట్స్లో ఒక ఖండానికి లీవ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి, బట్ దీంట్లో ఏంటంటే దగ్గర దగ్గర 6 to 7 బ్రాంచెస్ ఏర్పడి ఉంటాయన్నమాట. చూడండి ఎంత బాగుంటుందో, ఒకదాని మీద ఒకటి ఏర్పడుతూ ఉంటాయి. దానివల్ల చూడండి ఎంత అందంగా అనిపిస్తుందో. ఇదైతే పర్ఫెక్ట్ టీ పై ప్లాంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే
ఇది ఎక్కువగా ప్రాసెస్ చేసుకోదు. అంటే లైక్ ఏంటంటే మనం ఎక్కువగా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తూ ఉంటుంది ఒక మొక్కను పెంచాలంటే. బట్ దీనికి అయితే మనం ఎక్కువగా ఎఫర్ట్ పెట్టక్కర్లేదు, లైట్గా వాటరింగ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఎక్కువగా సన్లైట్లో బాగా పెరుగుతూ ఉంటుంది అనమాట, ఎండలో అయితే బాగా పెరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే డ్రై సాయిల్ని బాగా ఇష్టపడుతూ ఉంటుంది అనమాట. అంటే రెడ్ సాయిల్ కానీ డ్రై సాయిల్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటుంది అనమాట, వాటర్ ఆవిరైపోతూ ఉంటుంది కదా. అండ్ ఇంకోటి ఏంటంటే మనం చూస్తున్నట్టయితే మొత్తం కూడా మందంగా ఉంటుందన్నమాట. అంటే దీని ఆకులు అయితే చాలా మందంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుందన్నమాట. చిగుర్లు ఉంటాయి కదా, ఆ చిగుర్లు అయితే ఎలా కనిపిస్తుంది అంటే రెడ్ కలర్లో ఉంటుందన్నమాట. చూడండి ఈ చిగుర్లు అయితే సేమ్ ఎలా అనిపిస్తుంది అంటే మొత్తం ముళ్ళులా అనిపిస్తుంది. చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయో, భలే ఉంది కదా. అండ్ మనకి 2 కలర్స్లో కనిపిస్తుంటాయి, అంటే డ్యూయల్ షేడ్స్లో కనిపిస్తూ ఉంటుంది. మనకి మొత్తం గ్రీన్ కలర్ అంటే లైట్ గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ అంచులు అయితే మొత్తం రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ ముళ్ళు అని చెప్పాను కదా, ఈ అంచులు ఉన్నాయి కదా మొత్తం రెడ్ కలర్లో కనిపిస్తుంది. అండ్ ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే టైనీ రోజెస్ అంటే భలే ఉంటుంది, దీనికైతే పర్ఫెక్ట్ నేమ్. ఇంకా ఇలాంటి మొక్కలు చాలా ఉన్నాయి, చూద్దాం. ఈ మొక్క పేరు వచ్చేసి మంకీ టెయిల్ కాటేస్ అని పిలుస్తూ ఉంటారు. చూడడానికి సేమ్ అలాగే ఉంటుంది. దీని స్టెమ్ వచ్చేసి మొత్తం స్ట్రైట్గా పెరుగుతూ ఉంటుంది అనమాట, మొత్తంగా స్ట్రైట్గాన. సడన్గా పైన వంపు వస్తుంది అనమాట, ఏదో ఒక క్యాప్లా అనమాట. చూడండి వంపు వస్తూ ఉంటుంది. మీకు పైన ఉన్న స్టెమ్కి కిందనున్న స్టెమ్కి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంటుంది. మీరు పైన చూసినట్టయితే మొత్తం కూడా గోల్డెన్ కలర్ ఉంటుంది కదా, గోల్డ్ ఎల్లో కలర్ ఉంటుంది కదా, అలా కనిపిస్తుంది. కిందనంతా కూడా మనకి ఎలా కనిపిస్తుంది అంటే లైట్ బ్రౌన్ కలర్ ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంటుంది అనమాట. సో ఈజీగా డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది చూడడానికైతే. అండ్ మనకి ముళ్ళ విషయానికి వస్తే నార్మల్గా చిన్న చిన్న హెయిర్ ఉంటుంది కదా, సేమ్ అలాగే అనిపిస్తుంది. అండ్ ముళ్ళు కూడా అంత షార్ప్గా లేవనుకోండి, కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మనం ఇంట్లో డెకరేటివ్ ప్లాంట్స్ పెంచుకుందాం అనుకుంటాం కదా, వాటికైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. బట్ దీనికి కేర్ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు, అంటే ఎక్కువగా వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు, లైట్ వాటరింగ్ వేస్తే సరిపోతుంది అనమాట. ఎందుకంటే దీనికి ఎక్కువ వాటరింగ్ వేస్తే పాడైపోతుంది, అందుకని సరే.